ప్రైజ్ లార్డ్ డియర్ చర్చ్. ఈ మంగళవారం దినాన మరి స్త్రీలుగా మనము ఏకీభవించి ప్రభు సన్నిధిలో ప్రార్థించట కొరకు నిర్ణయింపబడిన దినం. ప్రభు సన్నిధిలో ఒక దినం మనం గడుపుతున్నాము అని అంటే, ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే ఏదో మన ఆశతోనో లేకపోతే అనాలోచితంగా మనం రావటం లేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం మనము కలిసిన ప్రతిసారి దేవుని యొక్క ఆలోచన ఏదో ఉంటుంది. కాబట్టి ఈరోజు మరి దేవుడు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మనల్ని ఈ విధంగా ఆన్లైన్లో మరి మనం కలవటానికి కారణం ఏంటో ప్రభు తన ఆలోచనని, తన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చును గాక. మనందరము ఏకీభవించి దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉందుము గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈరోజు ప్రభు సహాయాన్ని కోరుకుంటూ మరి ఈ ఆత్మ సంబంధమైన కార్యాన్ని మనం ప్రారంభిద్దాము. అందరూ కూడా నాతో కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు కృపను వేడుకుందాము. ఆయన సహాయం లేకుండా మనం ఏం చేసినా కూడా అది వ్యర్థమే. కాబట్టి పరిశుద్ధాత్మ, హీ ఈజ్ ద ఆథర్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన మాత్రమే మహిమ పొందాలి, ఆయన చేత మనం నడిపించబడాలి, ఆయన చేత మనం బోధించబడాలి, నేర్పించబడాలి. కాబట్టి ప్రభు సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రభువా, ఈ సమయము, ఈరోజు ఈ లైవ్లో నేను గడిపే కొద్ది సమయం నాకు ఆశీర్వాదకరంగా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి అయ్యా. ప్లీజ్ బ్లెస్ దిస్ టైమ్ ఫర్ అస్ లార్డ్ అని అందరం అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రియ తండ్రి, జీవం కలిగిన నా ప్రియ ప్రభువా, భూమి పునాదులు వేయబడక మునిపే మమ్మల్ని ఎరిగి నీ అనాది సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న మా రక్షకుడు అయిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాలం నీ పరిశుద్ధ సింహాసనం దగ్గరకు వస్తున్నామయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం. మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రాణత్యాగము, ఆయన ద్వారా మాకు అనుగ్రహింపబడిన రక్షణ, విమోచనను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆయనను బట్టే మేము నీ దగ్గరికి సమీపిస్తున్నామని, ఆయన కృపను బట్టే నీ దగ్గరికి వస్తున్నామని ఒప్పుకుంటున్నామయ్యా. అయ్యా, నీ దగ్గరికి రావటానికి మాకు ఏ అర్హత లేదు, కానీ ప్రభా, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయనను బట్టే ప్రభా, ప్లీజ్ రిమెంబర్ us లార్డ్ ఇన్ యువర్ గ్రేస్ దిస్ మార్నింగ్ ఫాదర్. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకంగా వేడుకుంటున్నామయ్యా. ఈ దినము దేని కొరకు ప్రభా ఈ సమయాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారో, ఈ సమయము నీవు నిర్ణయించిన విధంగా, నువ్వు ఉద్దేశించిన విధంగా, నువ్వు సంకల్పించిన విధంగా మా జీవితంలో మీరు జరిగించండి అయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చువారంగా ఈ లోకంలో మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ, నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ సహాయానికి ప్రభా, అల్పురాలనైన నన్ను అప్పగించుకుంటున్నా. లార్డ్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్, అనాయింట్ మీ ఫర్ యువర్ పర్పస్ ఫాదర్. నీ ఉద్దేశాన్ని జరిగించట కొరకు ఈ దినం నన్ను మీరు అభిషేకించండి అయ్యా. లార్డ్, ఐఎమ్ ఎంప్టీయింగ్ మై సెల్ఫ్. ప్లీజ్ ఫాదర్ గాడ్, నీ మాటను విడుదల చేయండి. నీ స్వరాన్ని మేము వినున్నట్లు మా చెవులను తెరవండి, మా అంతరంగాల్ని తెరవండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసుని ప్రభా, నీ ప్రజలమైన మాకు మీరు దయచేయండి. ఈరోజు మరి లైవ్లో ఎంతమంది బిడ్డలైతే జాయిన్ అవుతున్నారో వారందరిపైన కూడా నీ కృపను విడుదల చేస్తున్నాను ప్రభా. మరి సమస్త పరిస్థితులపైన నీ రక్తాన్ని విడుదల చేయించి ఉండగా సమస్తము క్రమంగా, మర్యాదగా నీకు మహిమకరంగా జరిగించండి. ప్రతి విధమైన ఆటంకాలని, ప్రతి విధమైన ప్రభా సాతాను యొక్క కుయుక్తుల్ని యేసు నామంలో నేను లయపరుస్తూ నీ రాజ్యాన్ని విడుదల చేయొచ్చు, నీ అధికారాన్ని విడుదల చేయొచ్చు, నీ స్వాతంత్రాన్ని విడుదల చేయొచ్చు. సమస్తమైన మహిమ నీ నామానికే ఆరోపిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవా, పరలోక దూతాలి అన్న పాట పాడుతూ ప్రభువుని స్తుతించుకుందాం. అందరికీ వచ్చిన పాట నాతో కలిసి మీరు కూడా మీ గృహాల్లో ప్రభువుని స్తుతించండి. దేవునికి స్తుతుల సింహాసనం హృదయపూర్వకంగా, మనసారా, హృదయాంతరంగంలో నుంచి ప్రభువుని మహిమపరచండి. ఈరోజు స్వరమెత్తి మీ గృహాల్లో ప్రభువుని మీరు ఆరాధించి ఉండగా ప్రభు యొక్క సన్నిధి మీ గృహాల్లో దిగి వచ్చును గాక. ప్రభు యొక్క కార్యము మీ గృహాల్లో మీరు చూస్తారు ఖచ్చితంగా. హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిద్దాం. Oh, thank you, Holy Spirit. We praise you, Father. You deserve, Lord. You deserve all the glory and honor. నిన్నే ఈ ఉదయ కాలం మేము ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఓ తండ్రి, నీకు స్తోత్రాలు యేసయ్యా. దేవా, పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింతురు.
ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవా పరలోక దూతాల్ నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. థ్యాంక్ యూ లార్డ్. మా స్తుతికి కారణభూతుడవు నీవే ప్రభువా. నిన్ను స్తుతించడానికి మా హృదయంలో మా జీవితాల్లో మా నోటిలో ఒక కారణాన్ని మీరు ఉంచారయ్యా. నిన్ను స్తుతించకుండా మేము ఉండలేము ప్రభువా. నిన్ను ఆరాధించకుండా మేము జీవింపలేము ప్రభువా. మనసారా హృదయపూర్వకంగా ఈ ఉదయ కాలం నిన్ను ఆరాధిస్తున్నాను స్వామి. నా స్తుతికి నీవే కారణభూతుడవే. నా నీతికి ఆధారం నీవే కదా. నా స్తుతికి నీవే కారణభూతుడవే. నా నీతికి ఆధారం నీవే కదా. మహాఘనుడా మహోన్నతుడా అద్వితీయ సత్యదేవుడా. మహాఘనుడా మహోన్నతుడా అద్వితీయ సత్యదేవుడా. మహిమా నీకే మహిమా. యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. సర్వలోక రక్షణకు కారణభూతుడా నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నీ ప్రాణత్యాగమే విధానం మమ్మల్ని రక్షించిందయ్యా. నువ్వు కార్చిన పరిశుద్ధమైన రక్తమే మమ్మల్ని మా పాపం నుంచి విడిపించింది ప్రభువా. అందుకే నిన్ను స్తుతిస్తున్నాం స్వామి. థ్యాంక్ యూ లార్డ్. సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆ సిల్వలో ప్రాణత్యాగం. సార్వభౌముడవే సకల జనుల కోసం చేసావు ఆ సిల్వలో ప్రాణత్యాగం. నీ బలియాగం పాప పరిహారం అది నా రక్షణ భాగ్యం. నీ బలియాగం పాప పరిహారం అది నా రక్షణ భాగ్యం. మహిమా నీకే మహిమా. యేసునాథా
కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. మా కష్టాలలో మా కన్నీళ్ళలో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రవ్వా. నువ్వు మా చేయి విడవలేదు ప్రవ్వా. మా కన్నీరు తుడిచిన దేవుడవు నీవే స్వామి. మా వ్యాధులు మా బాధల్లో నువ్వు మాతో ఉన్న దేవుడు అయ్యా. మమ్మల్ని స్వస్థపరచు దేవుడవుగా, మమ్మల్ని ఆదరించు దేవుడుగా, మమ్మల్ని ధైర్యపరచు దేవుడుగా నువ్వు మాతో ఉన్నావయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, నిన్ను మహింపరుస్తున్నామయ్యా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. కష్టాలలోనా కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. చెప్దాం అందరం. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసిన నా యేసయ్యా. మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా. మహిమా నీకే మహిమా ప్రాణనాథా నీకే మహిమా. దేవా పరలోక దూతాళి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే యేసయ్యా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా యేసునాథా నీకే మహిమా. ఆరాధిద్దాం. మహిమా
నీకే మహిమా ప్రాణనాథ నీకే మహిమా మహిమా నీకే మహిమా యేసునాథ నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథ నీకే మహిమా మహిమా నీకే మహిమా యేసునాథ నీకే మహిమా మహిమా నీకే మహిమా ప్రాణనాథ నీకే మహిమా నీకే మహిమ నీకే ప్రభువా ప్రాణనాథ మా యేసునాథ మా కొరకు ప్రాణము పెట్టిన మా ప్రభువా నీ రక్తాన్ని మా కొరకు చెల్లించిన ప్రభువా విలువైన నీ రక్తముతో మమ్మల్ని కొన్న మా ప్రభువా నీకే మహిమయ నీకే మహిమయ సర్వమానవాళ్ళని రక్షించుట కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన దేవా నీలాంటి వారెవరున్నారేసయ్యా నీ వంటి వారెవరూ లేరు ప్రభువా నిన్నే మేము ఆరాధిస్తున్నాము స్వామి ప్రభువా నిన్నే ఆరాధిస్తాం స్వామి ఓన్లీ యూ లార్డ్ నీవు మాత్రమే ప్రభువా నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తామయ్యా ఓ థ్యాంక్ యూ జీసస్ మా జీవితాంతం మేము బ్రతుకున్నంత కాలం మా కంఠంలో ఊపిరున్నంత కాలం నిన్ను మాత్రమే మేము ఆరాధిస్తామయ్యా నిన్ను మాత్రమే ప్రభువా ఓన్లీ యూ లార్డ్ నీకే మా స్తుతి నీకే మా ఆరాధన సర్వ మహిమ నీకే ప్రభువా ఓ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ వి ప్రైజ్ యు ఫాదర్ Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Jesus. You alone are Lord. Hallelujah, Jesus. We lift up your name, Father God. We give you glory, honor and praise to you alone, Father. నీకే 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 నీవే నీవే మారాధనా నీకే 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 నీవే నీవే మారాధన చెప్దామా నీకే 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 నీవే నీవే మారాధన మరి ఒకసారి నీకే 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 నీవే 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 మారాధన ఎలోహీం నీకే మారాధన ఎలోహీం నీకే మారాధన నీకే 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 నీవే నీవే మారాధనా నీకే 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 నీవే నీవే మారాధనా యెహోవా షాలోమ్ యెహోవా షమ్మా యెహోవా ఎల్ షదాయ్ రోహి ఈరే నిస్సి రాఫా అడోనాయ్ ఎలోహీం నీకే మారాధనా
చెప్దామా? ఎలోహీం నీకే ఆరాధన, ఎలోహీం నీకే ఆరాధన, నీకే 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 నీవే నీవే మారాధన. సంతోషంతో నీకే నీకే నీవే నీవే మారాధన, నీకే 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 నీవే నీవే మారాధన. యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా, యెహోవా ఎల్ షడాయ్, రోహి ఈరే నిస్సి రాఫా అడోనాయ్. ఎలోహీం నీకే ఆరాధన, ఎలోహీం నీకే ఆరాధన, ఎలోహీం నీకే yes Lord, నీకే ఆరాధన. Unto you alone my Father God, నీకే ఆరాధన ప్రభువా, నీకే మా స్తుతి. ఓ ఈ ఉదయకాల మా స్తుతి ధూపాన్ని అంగీకరించండి ప్రభువా, స్వీకరించండి ప్రభువా. ఓ హల్లెలూయా, we praise you Jesus. ఓ ఎలోహీం నీకే ఆరాధన, నీకే 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 నీవే నీవే మారాధన, నీకే నీకే నీవే నీకే నీవే నీవే మారాధన, నీకే 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 నీవే నీవే మారాధన, మారాధన మారాధన మారాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం నీకే ఆరాధన, యెహోవా రాఫా, యెహోవా నిస్సి నీకే ఆరాధన. ఓ హల్లెలూయా, వి ప్రైజ్ యు జీసస్. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వమును పరిపాలించుచు ఉన్నవాడా, సర్వము పైన అధికారి. ఓ వి బౌ డౌన్ బిఫోర్ యు ఫాదర్ గాడ్, యువర్ మాజెస్టీ, వి ఆర్ హియర్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. సమస్తమైన మహిమ నీకే ఆరోపించుచు ఉన్నాం. సర్వశక్తి కలిగిన మా దేవా, నువ్వు మా దేవుడు అని, నువ్వు మా ప్రభువు అని మనసారా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. మా జీవితాల్లో నువ్వు ఏమై ఉన్నావు, మా జీవితాల్లో ప్రభా నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకో. లార్డ్ ప్లీజ్ ఫాదర్, వీఆర్ కమిటింగ్, వీఆర్ సబ్మిటింగ్, వీఆర్ సరెండరింగ్ all of our life, everything of our life to you Father God. నీవే మా సమస్తము, నీవే మా సర్వస్వము ప్రభువా. మేమేమై ఉన్నాము అది నిన్ను బట్టే, నీవు లేకుండా మా జీవితాలు లేవు ప్రభువా. నిన్ను బట్టే, నీ కొరకే, నీ వల్లనే అని మనసారా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను మహింపరుస్తున్నాం. In every step of our life Father God, we just want to glorify you. మా బ్రతుకుల్లో మా ప్రతి దినము, మా ప్రతి చర్య నిన్ను మహింపరిచేవారముగా, నీకు కీర్తి ఘనత ప్రభావములు తెచ్చేవారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ ఉదయకాలము అల్పులను మీరు ప్రేమించి మా నోట మీరుంచిన ఈ స్తుతిని బట్టి, ఈ కీర్తన ఆరాధనను బట్టి మనసారా నీకు ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసునామమున ఈ స్తుతిని ఆరాధనను నీకు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. లార్డ్ థ్యాంక్ యూ, బీ గ్లోరిఫైడ్ జీసస్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. సో ఈరోజు కూడా మరి ఒకసారి ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ప్రభు మనల్ని తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా ప్రభుకి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిర్ణయింపబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. నేర్చుకుంటున్నామా పరిశుద్ధాత్మ గురించి? ఆత్మ గురించి బోధించాలంటే ఆత్మ సహాయం కావాలి. ఆత్మ సంగతులు ఆత్మకే తెలుస్తాయి. ఆత్మ సంగతులు ఆత్మే బోధించగలరు. కాబట్టి పరిశుద్ధాత్మే ఆయన గురించి మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. హల్లెలూయా కదా. పరిశుద్ధాత్ముడే తన స్వరాన్ని, తన మాటలను మనకు వినిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి సమస్తమైన మహిమ నేను ఆయనకే చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా మరి పరిశుద్ధాత్మని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకోవడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనం విన్న ఆత్మ గురించి మనం వినే మాట ఏంటి? ప్రైజ్ లార్డ్. ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి వినే చెవి ప్రభు మనందరికీ దయచేయునుగాక. అర్థం చేసుకునే మనస్సును ప్రభు మనకి ఇవ్వనుగాక. గ్రహించగలిగే జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లోబడే విధేయతను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మనకు నిర్ణయింపబడిన వాక్యభాగం యోహాను సువార్త 14 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 14 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత చాలమ్మా. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. తండ్రి, మాతో మీరు ఇన్ని రోజులు కూడా నిన్ను గురించి ప్రత్యక్షపరచుకుంటూ చక్కగా బోధిస్తూ వచ్చారయ్యా. నిజంగా నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా అర్థమయ్యే రీతిలో హోలీ స్పిరిట్ ప్లీజ్ టేక్ మీ ఇన్ యువర్ కంప్లీట్ కంట్రోల్. ఫాదర్ గాడ్, యూస్ మీ ఫర్ యువర్ పర్పస్ టుడే లార్డ్. తండ్రి, నీ మాటలు నాయనా నా నోటిని మీరు ఉంచండి, నా నోటిని నీ కోసం మీరు వినియోగించుకోండి అని ప్రాధేయపడి వేడుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం ప్రియ తండ్రి. పరిశుద్ధాత్మ మనకు చాలాసార్లు అంటే యేసు ప్రభు పరిచయం చేసిన మొదటి మాట ఏంటి? హోలీ స్పిరిట్ గురించి ఆదరణకర్త. పరిశుద్ధాత్మని గురించి మనకు ముందుగా గుర్తొచ్చేది ఆదరణకర్త, రైట్? ఆయన ఆదరణకర్త అని ఎందుకు పరిచయం చేయటం జరిగింది అని మనం ఆలోచిస్తే ఈ 14వ అధ్యాయం ప్రారంభంలో మొదటి వచనం ఏమని ప్రారంభమైంది? మీ హృదయములను కలవరపడనీయుకుడి. అంటే ఒక నిమిషం, మీ హృదయాలను ఏం చేయొద్దు? కలవరపడనీయొద్దు. అంటే ఒక కలవరము కలిగే పరిస్థితి అక్కడ వచ్చింది. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయొద్దు అనే అధ్యాయాన్ని ప్రారంభిస్తూ 16వ వచనం దగ్గరికి వచ్చేపాటికి ప్రభు చెప్తున్నారు, మీకోసం వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను అని ప్రభు చెప్పడం జరిగింది. సో అసలు కలవరపడవలసిన పరిస్థితి ఏంటి అక్కడ? ప్రభు యొక్క శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సో అప్పటి వరకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, ఏ విధమైన కొదువ కొరత అన్నది లేకుండా వాళ్ళు లైఫ్ జరిగిపోతూ ఉంది. ఒకప్పుడు కష్టపడి చేపలు పడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ వాళ్ళ జీవనాన్ని నడిపించుకుంటూ ఉన్న వీళ్ళు ఒకసారి ప్రభు పిలవంగానే వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించడానికి వచ్చేసారు. వాళ్ళు ఇప్పుడు సంపాదించేదేమీ లేదు, అయినా వాళ్ళ జీవితాలకి కొదువేమీ లేదు, వాళ్ళకి తక్కువైంది అని చెప్పడానికి ఏది కూడా లేదు. అన్నీ సమృద్ధిగా ప్రభుతో ఉన్న కాలమంతా కూడా జీవితం నడిచిపోతూ ఉంది, లైఫ్ హ్యాపీగా గడిచిపోతూ ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు ప్రభు వచ్చేసి ప్రభు ఏమన్నారు, నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అనేసరికి ఇంకా వీళ్ళకి ఏం స్టార్ట్ అయింది? కలవరం స్టార్ట్ అయింది. చేపలు పట్టడం ఎప్పుడో మానేసాము, వలేసే యొక్క టెక్నిక్ కూడా మర్చిపోయాం, మా చెయ్య వలేసే ప్రాక్టీస్ పోయింది,
ఉన్నట్టుండి ఒక్కసారి ఈయన అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మా పని ఏం కావాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి వలన ఎసరడం ఎక్కడ నేర్చుకోవాలి అని వీళ్ళల్లో కలవరము ప్రారంభమైంది. సో వాళ్ళ కలవరాన్ని ఎరిగిన దేవుడు, వాళ్ళ అంతరంగంలో ఉన్న తొందరపాటుని ఎరిగిన ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇప్పుడు కలవరపడవలసిన అవసరత ఏమీ కూడా లేదు అని. ముందు వచ్చిన వాళ్ళన్నింటిలో దేనికోసం వెళ్తున్నాడో అంతా కూడా చెప్పడం జరిగింది. 14వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు యేసు ప్రభు మొదట వాళ్ళకి ఆదరణగా ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం, లేకపోతే ప్రభు దగ్గర సహాయం తీసుకోవడం, ప్రభు వాళ్ళతో ఉన్నాడు అన్న ధైర్యము, భరోసా, నిబ్బరం ఇన్ని రోజులు వాళ్ళని నడిపించింది. సో కాబట్టి ప్రభు అంటున్నాడు, నాతో మీరు ఉండి నా ఆదరణ, నా సహాయం ఇంతకాలం మీరు పొందుకున్నారు, కానీ నేను తండ్రిని వేడుకుంటున్నాను. దేనికోసం అంటే నాలాంటి ఆయనే ఇంకొక ఆయన్ని మీకోసం పంపించమని తండ్రిని వేడుకుంటున్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే తండ్రిని అడుగుతున్నాను, నేను ఒకవేళ నా సమయం ముగింపబడి నా యొక్క టైం అయిపోయి నేను తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతూ ఉన్నా, నేను లేకపోయినా నాలాగా మీకు సహాయం చేయడానికి, నాలాగా మీతో ఉండటానికి, నేను ఎలా మిమ్మల్ని ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, సహాయం చేస్తూ మిమ్మల్ని ఎట్లా నడిపించానో అలా మీతో ఎప్పుడూ ఉండటానికి, నేను ఈ 3.5 సంవత్సరాలు మీతో ఉండి మీకు కావాల్సినవన్నీ మీకు తెలియచేస్తూ, నేర్పిస్తూ, సహాయం చేస్తూ రైట్ నడిపించాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీతో ఇంకా ఎప్పుడూ ఉండటానికి, నేను ఈ కొద్ది సమయమే, కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే నేను మీతో ఉన్నాను, నాకు నిర్ణయింపబడిన సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఇప్పుడు తండ్రి పంపించే ఆయన నాలాగా మిమ్మల్ని ఆదరించడానికి, నాలాగా మీకు సహాయం చేయడానికి, నాలాగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ఇప్పుడు తండ్రి చేత పంపింపబడే ఈయన కొన్ని రోజులు ఉండి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆయన కాదు, కానీ ఎల్లప్పుడూ మీతో ఉండటం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ ఆయన మీతో ఉండటం కోసం ఆయన్ని పంపించమని అడుగుతున్నాను, తండ్రిని వేడుకుంటున్నాను అని యేసు ప్రభు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్తూ పరిశుద్ధాత్మని గురించి యేసు ప్రభు చెప్పిన, లేకపోతే ఆయన పరిచయం చేసిన మాటలు ఏంటంటే, ఒకటి ఆదరణకర్త, రైట్. ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ. ఒకటేంటి? ఆదరణకర్త. రెండోది సత్యస్వరూపి అయిన ఆత్మ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదరణకర్త అని చెప్పి పరిశుద్ధాత్మకు అసలు పేరు ఎందుకు వచ్చిందంటారు? ఒకసారి ఆలోచించండి. ఆదరణకర్త అనే ఆయన్ని ఎందుకు అనవలసి వచ్చింది? అన్ని విషయాల్లో ఆదరిస్తారు. ఇంకా కొద్దిగా లోతుగా ఆలోచించండి. మనలో ఉన్నాడు కాబట్టి. ఇంకా చెప్పండి, మీరు కూడా ఆలోచించి మీ ఆలోచనలు చెప్పండి. ఎందుకు అసలు పరిశుద్ధాత్మని ఆదరణకర్త అని అనవలసి వచ్చింది? మన లోపల ఉండి మనతో ఎప్పుడు మాట్లాడుతూ, ఓకే రైట్, ఇవన్నీ కరెక్టే, ఇవేం తప్పు కాదు, అన్నీ కరెక్ట్ ఆన్సర్లే. ఇంకా ఇప్పుడు వాళ్ళు శిష్యులు యేసు ప్రభు వెళ్ళిపోతున్నారనే ఒక ఆందోళనలో ఉన్నారు కదా. శిష్యులకి ఆయన తెలుసు, ఇప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆదరణ అవసరం కాబట్టి, రైట్ రైట్, ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సే. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా అసలు మనకు యేసుప్రభు ఎందుకు పరిచయం చేయవలసి వచ్చింది అని అంటే, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఎవరు అని చెప్పాడు ఆయన? ఆయన బిడ్డలం, ఆయన సొత్తు, రైట్. అప్పుడు వరకు మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నట్లుగా మనం శరీరులం. యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనం ఎవరమయ్యాం? ఆత్మీయులం. శరీరులం, ఆత్మీయులం. శరీరులుగా ఉన్నప్పుడు లోకంలో చాలామంది
శరీరులుగా ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉంటారు, రైట్? ఆత్మీయులుగా మార్పు చెందిన తర్వాత, ఆత్మీయులుగా ఆయన మనల్ని చేసుకున్న తర్వాత, ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఒంటరిలమైనట్టే. ఒక రకంగా చెప్పాలంటే మనం, ఎందుకంటే లోకం నుంచి మనం మనల్ని వేరుపరిచాడు. నిన్న చదివాం కదా పేతురు పత్రికలో, లోకము నుంచి మిమ్మల్ని నేను వేరుపరిచాను అన్నాడు. మనం బ్రతికేది లోకంలో, మనం ఉండేది లోకంలో, మనం జీవించేది లోకంలో, రైట్? మనం పుట్టింది లోకంలో. ఇప్పుడు మన జీవనం ప్రారంభమైంది ఎక్కడ? లోకములో, లోకానుసారులుగా, శరీరంలో శరీరానుసారులుగా. మన ఫస్ట్ స్టార్టింగ్, మన ఆరంభం అది. కానీ యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, యేసు ప్రభు యొక్క బిడ్డలుగా మనం మార్పు చెందిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని లోకము నుంచి వేరుపరిచాను, లోకంలో నుంచి మిమ్మల్ని సపరేట్ చేశాను, లోకంలో నుంచి మిమ్మల్ని నేను ప్రత్యేక పరిచాను. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం ఏమయ్యాము? ఆత్మలో వేరైపోయాం. ఇప్పుడు దాకా ఒక రకమైన ప్రవర్తన మనం కలిగి ఉండి ఒక రకమైన జీవన విధానంలో మనం ఉన్నాం. బట్ ప్రభువుని అంగీకరించిన తర్వాత సపరేట్ అవటం వల్ల మన విధానం మారాలి, మన ఆలోచనలు మారాలి, మన జీవన శైలి మారాలి, రైట్? అన్ని విషయాల్లో కూడా మనం మార్పు చెందుతూ ఉండాలి. సో ఆత్మలో మనం ఏమయ్యాము? ఒంటరి వారమయ్యాం. ఆత్మలో ఏమయ్యాం మనం? ఇప్పుడు నీ ఆలోచనలు, నీ పక్కన అప్పటి వరకు నీతో కలిసి జీవించిన వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. అప్పుడు దాకా నీ అలవాట్లు వేరుగా ఉంటాయి, నీతో ఉన్నవారి అలవాట్లు. సపోజ్ కుటుంబమే అనుకోండి, కుటుంబంలో ఒక్కళ్ళు రక్షింపబడిన వాళ్ళకి చాలా శ్రమ అనుభవించవలసి వస్తుంది. అంటే ఇప్పుడు తన కుటుంబం అందరిలోనికి తను ఒక ఒంటరి వ్యక్తి అయిపోయింది. కుటుంబంలో అందరూ ఆదరించవలసిన వాళ్ళు, అందరూ ప్రేమించవలసిన వాళ్ళు, ప్రభువుని నమ్ముకోవటాన్ని బట్టి ఈ అమ్మాయి ఏమైపోయింది? ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. వాళ్ళ ఆలోచనలు వేరు, ఈ అమ్మాయి ఆలోచనలు వేరు. ఈ అమ్మాయి గురి వేరు, వాళ్ళ యొక్క గురి వేరు. ఇట్లాంటి సమయంలో ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి, రైట్? ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రభువుని నమ్ముకోవటం వల్ల చాలాసార్లు మనం ఒంటరి వారం అయిపోతాం. అలాంటి సమయంలో ఆదరించడానికి మనకు ఎవరో ఒకరు కావాలా లేదా? మనం కుటుంబంలో పరిస్థితుల్లో అందరితో కలిసి ఉంటున్నా కూడా ఈ ఒంటరితనం నీకు నీ మనసుకే తెలుసు, నీకు నీ అంతరంగానికి, నీకు నీ ఆత్మకే తెలుసు. అందరితో చెప్పేది కాదు. నేను అందరిలో ఉండి నువ్వు ఒంటరి అంటావేంటి అంటారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను, నాకెవరు లేరని ఎవరికైనా చెప్పగలమా? ఎవరికన్నా చెప్పే విషయమా ఇది? చెప్పే విషయం కాదు. కానీ ఆ ఒంటరితనం నీవుగా అనుభవించేదే, ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేనిది. అట్లాంటి సమయంలో ఎవరైతే ప్రభు కోసం, ప్రభువా నేను నీ కోసమే అని తమను తాము ప్రత్యేకించుకొని ప్రభువు కోసం నిలబడాలనుకుంటారో అట్లాంటి వారి కోసం ఆయన ఆదరణకర్తగా వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రక్షింపబడినా, బాప్తిసం తీసుకున్న, పరిశుద్ధాత్మ నీ లోనికి వచ్చిన, ఓకే ప్రభా వచ్చావుగా, వచ్చినవాడు చక్కగా ఉండు, ఏం పర్వాలేదులే, నా వాళ్ళు నా కోసం చాలామంది ఉన్నారు, నాకేం పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఆయన ఆదరణకర్తగా ఏ రకంగా కూడా ఉపయోగపడదు. ప్రైజ్ లార్డ్. ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని, ఆయన యొక్క ప్రభుత్వానికి నిన్ను నువ్వు అప్పగించుకొని, నీవే నా ప్రభువు అయ్యా, ఇక నుంచి నీ అధికారానికే నన్ను అప్పగించుకుంటున్నానయ్యా, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తానయ్యా, నీ అధికారానికి సంపూర్ణంగా నేను లోబడతానయ్యా అని ఆయన అధికారానికి, ఆయన ప్రభుత్వానికి అప్పగించుకున్న వారు చాలాసార్లు ఒంటరులుగా మిగిలిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను నీ కోసం ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఒంటరివి అనుకున్న సమయంలో నిన్ను ఆదరించడానికి, నాకెవరూ లేరు అనుకునే సమయంలో నీతో మాట్లాడటానికి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అనుకొని నువ్వు అనుకుంటున్న సమయంలో నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మన కోసం పంపించబడ్డాడు. ఇక్కడ శిష్యులు అదే అనుకుంటున్నారు, మనకి ఇంకెవరు సహాయం చేస్తారు, మనకి ఏదైనా సమస్య వస్తే ఇంకెవరికి వెళ్ళి చెప్పుకోవాలి, లేకపోతే మనకు ఆహారం లేకపోతే
లేదు అనుకుని మన మనసులో మనం అనుకుంటాం ఆలస్యం. ఆయన ఎక్కడి నుంచైనా పుట్టించేసి చక్కగా ఆహారం కోసం వెతుక్కో అక్కర్ లేకుండా మనకు పెట్టేవాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి మనం? వీళ్ళకి లోపల ఎన్నెన్నో ప్రశ్నలు. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాను అని చెప్పంగానే వీళ్ళ ఆలోచనలకు అంతులేదు. అందుకే కలవరపడిపోతున్నా ఆయనతో, వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, మీరు కలవరపడవలసిన పని లేదు. కానీ ఇప్పుడు నేను మీతో ఉన్నప్పుడు నేను ఎలా ఫిజికల్గా మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ, అన్ని విషయాల్లో బలాన్ని ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, మాట్లాడుతూ, సలహాలు ఇస్తూ, లేకపోతే మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఎలా మీకు సహాయం చేశానో అలాగే నాలాగే సహాయం చేసే ఆయన్ని ఇంకొక ఆయన్ని నేను పంపిస్తాను. తండ్రిని అడుగుతున్నాను పంపించమని. ఆయన వస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ ఆదరణ ఎవరికి కావాలి? అందరికీ కాదు. ఎవరు ఆయన కోసం నేనున్నాను అని ప్రత్యేకించుకుంటారో, ప్రభువా నేను నీ కోసమే, నీ అధికారం క్రిందే, నీ ప్రభుత్వం కిందే, నీ మాటకు లోబడి, ప్రైజ్ లార్డ్. వీళ్ళకే వచ్చేది, వీళ్ళే ఒంటరులు అయ్యేది. అందరూ ఒంటరులు అవరు, అందరూ ఒంటరిగా ఫీల్ అవ్వరు. నీకు మాట్లాడేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉంటే నువ్వు ఇంకా ఒంటరి ఎక్కడా? రైట్? వాళ్ళు చెప్పిన ఎవరైతే చెప్పినా దానికి తలకాయ ఊపేవాళ్ళు ఒంటరులు కారు. వాక్యం ఏం చెప్తుందో, దేవుని మాట ఏం చెప్తుందో దానికి తలకాయ ఊపేవాళ్ళు ఒంటరులు అవుతారు. హల్లెలూయా. దానికోసమే మనల్ని దేవుడు ప్రత్యేకించాడు. ఆమేన్, ఆమేన్. మన జీవితం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉండాలి. దేవుని ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి కాంట్రాడిక్ట్ కారు. రైట్? ఏమి వాక్యం బోధిస్తుందో, ఏం వాక్యం చెప్తుందో దాన్నే ఆయన పరిశుద్ధాత్మ కూడా నిర్ధారణ చేస్తాడు. ఓకే అంటారు. నువ్వు వాక్యానుసారంగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే ఓకే అంటారు. రైట్? అర్థమైందా? సో కాబట్టి ఆదరణకర్త, మొదటిగా ఆయన ఎవరు? మనకు ఆదరణకర్తగా మన కోసం పంపించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేవాళ్ళు, కానీ అందరి దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు పరిశుద్ధాత్మ పాత నిబంధన కాలంలో? ఎవరైతే అభిషక్తులో, ఎవరైతే ఆయన ఏర్పాటు చేసుకున్నారో, ఆయన ప్రత్యేకించాడో, ఎవరో కొద్ది మంది మీదకి మాత్రమే వచ్చేవాళ్ళు, పని జరిగించేవాళ్ళు, పని అయిపోగానే వెళ్ళిపోయేవారు. అప్పుడు పరిశుద్ధాత్మను పొందే అనుభవం, పరిశుద్ధాత్మ కలిగి ఉండే అనుభవం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం పొందే అనుభవం అందరికీ కూడా లేదు, అందరికీ అవకాశం లేదు. కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ యేసుప్రభు ఆయన వెళ్ళిపోతూ తండ్రిని అడిగి తండ్రి చేత పంపింపబడిన ఈ పరిశుద్ధాత్మ, హల్లెలూయా, ఈ ఆదరణకర్త ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో లేకపోతే కొంతమందికే అని చెప్పలేదు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన తమ దేవుడిగా అంగీకరించారో, అడిగిన అందరి మీదకి కూడా ఆయన వచ్చారు. ఈ రోజున పరిశుద్ధాత్మ నిజంగా ఆయన కావాలి అని కోరుకునే వారందరికీ అందుబాటులో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ రోజున మేడగదిలో 120 మంది ఉంటే సెలెక్టెడ్ పీపుల్ మీదకి ఆయన వచ్చారా, లేకపోతే అందరి మీదకి వచ్చారా? అందరి మీదకి వచ్చారు. అందరూ ఒకే రకమైన ఆసక్తితో ప్రార్థన చేశారో లేదో అక్కడ మనకి తెలియపరచబడలేదు. కానీ వారు అత్యాసక్తితో ప్రార్థన చేశారు, అది ఒకటే ఉంది. అందరి మీదకి సమానంగా ఆయన దిగి వచ్చారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వారి దేవుడి ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారు మాట్లాడారన్నది. ప్రైజ్ లార్డ్. సో ఆయన పంపించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడికి ఏ వ్యత్యాసమో లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆత్మచేత నింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆ అవకాశాన్ని బట్టే ఈరోజు మనందరూ కూడా ఆయన యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాం. ఆమేన్. రైట్? సో కాబట్టి ఈ ఆత్మ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయే ఆత్మ కాదు. అప్పుడు పాత నిబంధన కాలంలో లాగా వచ్చి పని జరిగించి నీతో ఒప్పింపు చేసి, లేకపోతే ఏదో నీకు సహాయం చేసి, సర్లే వెళ్ళొస్తా, మళ్ళీ ఇంకొకసారి అవసరమైనప్పుడు వస్తా అని చెప్పి వెళ్ళిపోయే ఆయన కాదు. కానీ నీలో ఉండటానికి ఆయన అడుగుపెట్టిన క్షణం నుంచి
మళ్ళా నిన్ను పరలోకం చేర్చేంత వరకు, మరలా నిన్ను దేవుని దగ్గరికి నడిపించేంత వరకు, నీ భూమి మీద నీ యొక్క విశ్వాస యాత్ర ముగిసేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా, రైట్, హల్లెలూయా, ఆయనలో నిన్ను ముద్రించాడంట. పరిశుద్ధాత్మలో మనం ఏమయ్యాం? సీల్ చేయబడ్డాం, ముద్రించబడ్డాం. ఆమేన్. అంటే దేవుని ఆత్మతో ఆయన మనల్ని ఎట్లా సీల్ చేశాడు. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక లెటరు లేకపోతే ఏదన్నా పార్సిల్ ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మనం ఎక్కడికన్నా పంపిస్తున్నాం అనుకోండి, ఏం చేస్తారు? బెంగళూరులో దాన్ని ప్యాక్ చేసి మంచిగా దాని మీద ఒక సీల్, అడ్రస్ రాసి, ఎవరికైతే అది చేరాలో వాళ్ళ అడ్రస్ రాసి దాని మీద సీల్ వేస్తారు. ఇప్పుడు ఈ పార్సిల్ ఎవరి అడ్రస్లో అయితే రాయబడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ సీల్ ఇప్పదీయడానికి వీల్లేదు, రైట్. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తండ్రి దగ్గరికి చేర్చేంత వరకు, రక్షణ మనల్ని పరలోకానికి నడిపించుట కొరకు మనకు అనుగ్రహించబడింది. రక్షింపబడిన మనము ఆయన సంచకరువులో, పరిశుద్ధాత్మ అనేది సంచకరువులో ఆయన మనల్ని భద్రపరిచి అంట మళ్ళీ మనం పరలోకం ఏ రక్షణ పరలోకం కొరకు మనం పొందుకున్నామో అక్కడికి మనల్ని చేర్చేంత వరకు కూడా ఆయన మనల్ని సీల్ చేసి పెట్టారంట. ప్రైజ్ లార్డ్. సో ఎప్పుడన్నా ఆయన మనల్ని వదిలేస్తారా? ఎప్పుడైనా కానీలే, నువ్వు నా మాట వింటలేదని వెళ్ళిపోతారా? నేను నా మాటకు లోబడతలేదని మిమ్మల్ని విడిచిపెట్టేస్తారా? ఆయన విడిచిపెట్టే ఆయన కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం కదా, పరిశుద్ధాత్మ మనల్ని విడిచిపెట్టరు, మనతోనే ఉంటారు. కానీ మనము ఆయనతో ఉన్నామా లేదా అన్నది ప్రాముఖ్యం. ప్రతిరోజు కూడా ఈ విషయాన్ని మనం ఒక్కసారైనా రిమైండ్ చేసుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ నాతో ఉన్నారు, నేను పరిశుద్ధాత్మతో ఉన్నానా అని ఏం చేయాలి? మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా బిఫోర్ యూ గో టు స్లీప్, ప్రతిరోజు మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు, నిద్రపోవటానికి ముందు, ఈరోజు ఎంత సమయం నిజంగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మీరున్నారు అన్నది ఒకసారి మనం చూసుకోవాలి. ఆమేన్. సో ఆయన ఎవరు? ఈరోజు మనకు ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారు? ఆయన మన ఆదరణకర్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూద్దాం. చూడండి ఆయన ఎలా మనతో ఉన్నారు అని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూడండి. అటువలేయు ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఓకే, చాలు. ఏంటంట? అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ ఆదరించే ఆయన మనలో ఉండి మనకు చేసే పనేంటి? ఫస్ట్ మన బలహీనతలు ఆయనకి తెలుసు, రైట్. మనుషులకి మన బలహీనతలు తెలిస్తే ఏం చేస్తారు? మనుషులకి మన బలహీనతలు తెలిస్తే ఏం చేస్తారు? మనం ఇంకా అసలు వాళ్ళ దృష్టిలో నథింగ్ అనుకుంటారు కదా. కానీ పరిశుద్ధాత్మ ఈ ఆదరణకర్త, మనకు సహాయం చేయుట కొరకు మన కొరకు పంపింపబడిన, పరలోకము నుంచి మన కొరకు పంపింపబడిన ఈ దేవుని ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ, ఈ ఆదరణకర్త అయిన దేవుని ఆత్మ ఆయన అంటున్నారు, అటువలే మన బలహీనతలు ఆయన ఎరిగి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ బలహీనతలు నువ్వు మనుషుల దగ్గర దాచుకోవచ్చు, కానీ ఆయన దగ్గర దాచగలిగే ఛాన్సే నీకు లేదు. నువ్వు చెప్పకపోయినా నీ బలహీనత ఆయనకి తెలుసు. ఇంకొక విషయం, కొన్నిసార్లు మన బలహీనత ఏంటో మనకే తెలియదు, రైట్. అది అసలు యాక్చువల్గా మనం చాలా బలం అనుకుంటాం. మన బలహీనతలు ఏంటో మనము గుర్తిరగపోయినా, మనం గుర్తించకపోయినా, మనం తెలుసుకోలేకపోయినా, మనం గ్రహించకపోయినా మన బలహీనతలు ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి ఆయన మనతో ఉన్నాడంట. ప్రైజ్ లార్డ్. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత ఆదరించే దేవుడు కదా, మనల్ని ఎంత అర్థం చేసుకునే దేవుడు కదా. ప్రైజ్ లార్డ్. ఈ రోజున ఆదరణకర్తగా ఆయన మనతో ఉన్న దేనికోసం అంటే మన బలహీనతలను అర్థం చేసుకొని
మన పొరపాట్లను అర్థం చేసుకొని మనం ఎక్కడ పడిపోతున్నామో మనల్ని, మన వీక్నెసెస్ని ఆయన రైట్గా అర్థం చేసుకొని మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి, మన బలాలలో మనకు సహాయం చేయడానికి అనంటలా ఆయన నీ బలహీనతల్లో నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా కోసం ఉన్నాడని చెప్పండి. ప్రైస్ లార్డ్, హల్లెలూయా. మన బలాలు ఎక్కువ, మన బలహీనతలు ఎక్కువ? మన బలాలు ఎక్కువ, మన బలహీనతలు ఎక్కువ? బలహీనులు అని తెలిసే మనకు సహాయం చేయడానికి ఆయన మనలో ఉన్నారు. ప్రైస్ లార్డ్. కానీ ప్రభు కోరుకునేది ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన యథార్థత, నిజంగా మనం బలహీనులు అని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నేను చాలా బలవంతుడిని, చాలా బలవంతురాలని పోసేస్తే మాత్రం ఆయన ఏం చేయలేడు. సరే, నీ బలంగా చేసుకో, నీ బలాన్ని ఉపయోగించుకో అంటాడు. నేను చాలా జ్ఞానం కలిగిన దాన్ని, నాకు అస్సలు నేనేంటో తెలుసా అసలు అన్నట్టు కనుక నువ్వు మనుషుల దగ్గర పోజేసినట్టు దేవుని దగ్గర పోజేస్తే కుదరదు. కొన్ని రోజుల క్రితం ఒక ఆమె కొద్దిగా పరిచయస్తురాలు ఒక ఆమె ఉండేది. వాళ్ళు ఆ టైంలో మాకు పరిచయమైన సమయంలో చాలా అంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్లో ఉన్నారు. ఇంకెట్లా స్ట్రగుల్స్ అంటే అప్పులోళ్ళు వచ్చి ఇంట్లో ఏదన్నా దొరికితే తీసుకొని వెళ్ళిపోయి అంత స్ట్రగుల్లో ఉన్నారు. ఆ విషయం మాకు తెలుసు, సంఘంలో చాలామందికి తెలియదు, బట్ మాకు తెలుసు ఆ పరిస్థితి. కానీ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఆమె యొక్క ప్రార్థన ఎట్లుండేదంటే, ప్రభువా మమ్మల్ని ఎంత దీవించినందుకు నీకు స్తోత్రాలు, నా బిడ్డలను అట్లా దీవించినందుకు స్తోత్రాలు, నా బిడ్డలను అట్లా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు, మాకు ఇంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేసేది. నాకు ఆశ్చర్యం వేసేది. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ స్థితిని నువ్వు ఒప్పుకోవాలి. నీ స్థితిని ఆయనకి తెలియక కాదు, కానీ నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు కోరుకునేది అది యథార్థత. నీ డప్పాలు, నీ పోజులు. ఇప్పుడు ఆ ప్రార్థన అంతా ఎవరి కోసం? ఆ చుట్టూ ఉన్న మనుషులు, అబ్బాయి అంత దీవించబడిందో, దేవుడు అంత దీవించేశాడని చుట్టూ ఉన్న మనుషులు అనుకునే. అసలు నీ స్థితి ఏంటి? అసలు నీ పరిస్థితి ఏ టయానికి ఎవరు వచ్చి ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోతారో తెలీదు. అప్పటికి 1-2 సార్లు జరిగింది ఆ పరిస్థితి. అట్లాంటి స్థితిలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? అయ్యో ప్రభువా, మేము ఇంత నష్టంలో ఉన్నాం, ఇట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం, మా విధేయతలను బట్టి, మా యొక్క పొరపాట్లను బట్టి ఈ స్థితిలోకి ఒకవేళ మేము వచ్చామేమో, దయతో మమ్మల్ని కనికరించి ఈ స్థితి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురా అయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థన ఎట్లుండేదంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండేది. అంటే ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నీ స్టేటస్ నువ్వు తగ్గించుకోవడం నీకు ఇష్టం ఉండదా? అట్లాంటి వాళ్ళకి దేవుడు ఏ రకంగా కూడా ఆదరణకర్తగా ఉండలేడు, సహాయం చేసేవాడిగా ఉండలేడు. సో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన స్థితిని యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకోగలిగిన వాళ్ళమే. నువ్వే స్థితిలో ఉంటే ఆ స్థితిలో యథార్థంగా దేవుని దగ్గర, లార్డ్ నీకు నేను ఏమీ దాచలేను, నీకు తెలియంది ఏమీ లేదు, ప్రభువా నా స్థితిని నువ్వు మార్చగలవు, నా బలహీనతల్లోనూ నాకు సహాయం చేయటానికి నాకున్నావు, ప్రభువా నాకు సహాయం చేయి అని నిజంగా యథార్థమైన హృదయంతో, దేని మనసుతో నువ్వు నిజంగా ప్రభు దగ్గర అడిగితే నీ బలహీనతలను అర్థం చేసుకునే దేవుడు, నీ బలహీనతల్లో నీకు సహాయం చేసే దేవుడు, ఆయన ఆదరణకర్తగా మనకున్నాడు. ప్రైస్ లార్డ్. ఆయన వచ్చింది దానికోసమే. మనం గొప్పోళ్ళమని, మన బలవంతులమని ఆయన మన కోసం పంపించలా. నువ్వు కలవరపడిపోతున్నావు, నీ హృదయంలో ఉన్న కలవరం ఆయనకి తెలుసు, నీ హృదయంలో ఉన్న భయాలు ఆయనకి తెలుసు, నీ ఆందోళన ఆయనకి తెలుసు. కాబట్టి నీ బలహీనతల్లో నీకు సహాయం చేయుట కొరకు పంపింపబడిన వాడే పరిశుద్ధాత్మ. ప్రైస్ లార్డ్. హల్లెలూయా. నేను బలహీనురాలని కృంగిపోవటం కాదు, కానీ బలవంతుడైన వాడు ఒక ఆయన నీకు సహాయం చేయడానికి ఉన్నాడన్న సంగతి గుర్తెరిగి నీ బలహీనతలను ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ బలహీనతలను ఆయన చేతిలో పెట్టినప్పుడు, ఈ రోజున ఒకవేళ అది బలహీనత అవ్వచ్చు, రేపొద్దున దాన్ని నీ బలంగా ఆయన మార్చగలడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇంకొక రెండో మాట ఏమన్నది?
ఉచ్చరింప సఖ్యం కాని నీవులు. ఇంకొక మాట కూడా ఇక్కడ చూద్దాం, చూడండి. రోమిల్కి రాసిన పత్రికలోనే 8వ అధ్యాయంలో ఉన్న ఇంకొక మాట, 9వ వచనం. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా బలమైన మాటలు ఇవి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఇప్పుడు ఆదరణకర్తగా మనలో ఉన్న దేవుని ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకు సహాయం చేస్తారు అని మనం చూసాము. అదే ఆత్మ ఇప్పుడు మనం ఇక్కడ చదివిన ఈ మాటలో మనకేం తెలుస్తుంది అని అంటే, ఆయన గనక మనలో ఉంటే, ఆ దేవుని ఆత్మ మనలో ఉంటే, మనం శరీరంలో ఉన్న మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైం మనం ఆత్మీయులంగా కూడా జీవించాలన్నమాట వాస్తవమే. ఇప్పుడు శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరిగిద్ది, అది ఖచ్చితంగా ఆ పోరాటం మనలో ఉంటుంది. సో కాబట్టి ఈ ఆత్మ నిజంగా నీలో ఉన్నప్పుడు ఆత్మ ఏం చేస్తారు అని చెప్తుంది ఇక్కడ. నీ శరీరము పాపం విషయంలో మృతమైనదిగా, అంటే చచ్చినదిగా, నీ ఆత్మ నీతి విషయంలో జీవింపచేసేదిగా ఆత్మ నీకు సహాయం చేస్తారు. అర్థమైందా? ఇది కొద్దిగా మనసు పెట్టి వినండి. ఆ పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్తగా మనకు సహాయం చేయుటకు పంపించబడిన ఆత్మ మనలో ఉంటే జరిగే పని ఏంటి, ఆయన చేసే పని ఏంటి అని అంటే, నీ శరీరం దేనికి ప్రేరేపిస్తుంది? అందరూ వినండి. శరీరం దేనికి ప్రేరేపిస్తుంది? పాపమునకు ప్రేరేపిస్తుంది. శరీరాశల్ని నెరవేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. నీ దురాశలు నెరవేర్చుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది. అట్ ద సేమ్ టైం నీలో ఉన్న దేవుని ఆత్మ దేనికి ప్రేరేపిస్తుంది? నీతి కొరకు ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ కొరకు ప్రేరేపిస్తుంది. పరిశుద్ధత కొరకు ప్రేరేపిస్తుంది. రైట్? ఇక్కడ వాక్యం చెప్తోంది, ఆ ఆత్మ మీలో ఉంటే మీ శరీరం ఏమైందంట? పాపం విషయంలో చచ్చినదిగా ఉంటుంది. మృతమైనదిగా ఉంటుందంటే చచ్చినదిగా ఉంటుంది. అంటే నీ ఎదుట పాపమునకు ప్రేరేపణ నీ శరీరం నీకు చేస్తూ ఉన్నా సరే, పాపము చేసే అవకాశం నీ ఎదుటకు వచ్చినా సరే, పాపము చేయుటకు నీకు అన్ని అవకాశాలు నీకు ఉన్నా సరే, నీ శరీరం ఏమైందంటే ఎదురుగుండా ఎంత పాపం కనిపిస్తున్నా చచ్చిన వ్యక్తి ఏ విధమైన చలనం లేకుండా, ఏ విధంగా కూడా మూమెంట్స్ లేకుండా, నువ్వు ఎన్ని చేస్తా ఉన్నా, నువ్వు ఎంతమంది వచ్చి మాట్లాడి, చచ్చిపోయిన వ్యక్తి అక్కడ పడుకొని ఉన్నప్పుడు అందరూ వచ్చి మాటలు చెప్తా ఉంటారు. అప్పుడు అట్లా అన్నారు నాతో, ఇప్పుడు ఇట్లా మాట్లాడారు చెప్తారా లేదా? జరిగేదంత బతుకున్నప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, చచ్చిపోయాక మాత్రం చాలా మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. చాలా మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అన్న మంచి మాటలు అన్నీ రిమైండ్ చేసుకుంటూ ఉంటారు. చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చాలా మాట్లాడుతారు. ఏ మాట కన్నా స్పందిస్తాడా? ఎంత మంచి మాట విన్నా స్పందిస్తాడా? బతుకున్న మాట ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు, లేకపోతే ఏదన్నా మంచి కార్యం చేసిన ఆ మాటను రిమైండ్ చేసుకుంటే చాలా ఏం చేస్తారు? ఐదర్ సంతోషిస్తారు, లేకపోతే ఆనందంతో కన్నీళ్ళు పెడతారు. సందర్భానికి తగినట్టుగా ఖచ్చితంగా ఇమోషన్ బయటికి వస్తుంది. కానీ చచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా, నువ్వు ఎన్ని చేసినా, ఎంత స్ప్రే కొట్టినా, ఎన్ని దండలేసినా ఏ విధమైన స్పందన ఉండదు కదా. అలాగే పాపం విషయంలో దేవుని ఆత్మ మనల్ని అలా సిద్ధం చేస్తాడు. శరీర సంబంధమైన విషయాలపైన, లోక సంబంధమైన విషయాలపైన నిన్ను ఒక చచ్చిన వ్యక్తిగా దేవుని ఆత్మ మారుస్తారు. అది ఒక్క దేవుని ఆత్మ వల్లే జరిగే పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. ఈ రోజున ఏదన్నా నీ కంటికి ఏదన్నా ఒకటి కనిపించగానే ఆటోమేటిక్గా నీ కన్ను దాన్ని చూడాలని ఆశపడుతుందా? నీ కన్ను ఇంకా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి రాలా. నీ శరీరం అది కావాలి ఇది కావాలని ఆశపడుతుందా? నీ శరీరం ఇంకా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి రాలేదు. ఇంకా పాపం చేయటానికి నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తూ ఉందా? పరిశుద్ధాత్మ యొక్క సబ్మిషన్లోనికి ఇంకా రాలేదు. రైట్? దేవుని ఆత్మ నీలో ఉంటే ఆ ఆదరణకర్త, నువ్వు నీలో జరిగే ఆ కాన్ఫ్లిక్ట్, ఆ పోరాటం, ఆత్మకి శరీరానికి మధ్య జరిగే పోరాటంలో గనక నువ్వు నిజంగా దేవుని ఆత్మకు అవకాశం ఇస్తే రాను 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 పరిశుద్ధాత్మ నిన్ను ఎలా చేస్తారంటే, నీ ఎదుటికి ఎంత పాప సంబంధమైంది వచ్చినా, ఎలాంటిది నీ కళ్ళ ఎదుటికి వచ్చినా దాని విషయంలో నువ్వు చచ్చిన వ్యక్తి వలె నువ్వు మారుతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసేపు అప్పుడు ఏం చేశాడు? పాపం చేయడానికి అవకాశం ఆయన కళ్ళ ముందు, ఆయన ఎదురుకొచ్చింది. అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఆ పనిలో అతను పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఇంకా అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా మంచి స్థితిలోకి వెళ్ళేవాడేమో, ఇంకా మంచి అవకాశం వచ్చేదేమో ఆయనకి. కానీ యేసేపు ఏం చేశాడు? నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చెయ్యను అని చెప్పి తన వస్త్రాన్ని కూడా అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. హల్లెలూయా. అంటే పాపం విషయంలో అతను చచ్చిన వాడిలాగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పాపము కొరకు తన ఎదుటికొచ్చిన ఏ అవకాశాన్ని కూడా యేసేపు వినియోగించుకోలేదు, కానీ తనని చూస్తున్న దేవునికి భయపడ్డాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీలో ఉన్న దేవుని ఆత్మ నిన్ను ఆదరించుట కొరకు, నిన్ను నడిపించుట కొరకు, నీకు సహాయం చేయుట కొరకు యేసు ప్రభువు ప్రార్థించగా ఈ లోకానికి పంపింపబడిన దేవుని ఆత్మ ఈ రోజున మనకు సహాయం చేయడానికి, ఊరికే పైకి కనిపించే సహాయాలు కాదు, రైట్? పై కనిపించే సహాయాలు కాదు. ఎక్కడ నిన్ను ఆయన కొరకు నిలబడలేకపోతున్నావు, ఎక్కడ ప్రభు కొరకు సాక్షిగా నువ్వు ఉండలేకపోతున్నావు, నీ బలహీనతలు ఎరిగి ఆయన నీకు సహాయం చేయటం అనుకున్నానన్నాడు. నీ బలహీనతను నిజంగా ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని, ప్రభా ఐఎమ్ సో వీక్ ఇన్ దిస్ ఏరియా, నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఇక్కడ నేను నిలబడలేకపోతున్నా, సత్యంగా నీ కొరకు మాట్లాడలేకపోతున్నా, ఏదైనా అవకాశం వస్తే అబద్ధం చెప్పేస్తున్నా, ఇట్లా నీ బలహీనతలు నిజంగా ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు నాకు సహాయం చేయని యథార్థంగా నువ్వు అడిగితే నీ బలహీనతల్లో నీకు సహాయం చేయటం మాత్రమే కాదు, ఏ బలహీనతల్లో నువ్వు పడిపోతూ జారిపోతూ స్థిరంగా ఉండలేకపోతున్నావో దాని విషయంలో నిన్ను చచ్చిన వానిగా ఆయన చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. మన వల్ల కాని పనులను, మనం జయించలేని పనులను, మనం విడిచిపెట్టలేని వాటిని నిజంగా ఆయన చేతులకు అప్పగించి నీకు బలహీనతలు ప్రభు పాదాలు పెట్టి, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ, ఈ విషయంలో నాకు సహాయం చేయి అని నువ్వు నిజంగా అడగగలిగితే నిన్ను పాపం విషయంలో చచ్చిన వ్యక్తిగా ఆయన చేస్తాడంట. తర్వాత ఏంటి? 11వ వచనం చదవండి. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బలమైన మాట ఇది. ఈ రోజున మనలో ఉండే ఈ ఆత్మ ఎవరో తెలుసా? ఈ రోజున మనలో నివసిస్తూ ఉన్న ఈ ఆత్మ, మనకు సహాయం చేయడానికి మన కొరకు ఉన్న ఆత్మ, మనల్ని నడిపించుట కొరకు మనతో ఉన్న ఈ ఆత్మ ఎవరో తెలుసా? ఆ రోజున యేసు ప్రభు మృతుడుగా సమాధిలో ఉన్నప్పుడు ఆయనను జీవముతో బయటికి తీసుకొని రావడానికి, హల్లెలూయా, ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చి ఆయన మృతి చెంది 3వ దినాన తిరిగి పునరుత్థానుడిగా సజీవముగా లేవటము కొరకు, ఆయనను లేపటము కొరకు ఆయనలో వినియోగింపబడిన, ప్రైజ్ లార్డ్, ఆయనను మరణము నుంచి లేపటానికి ఆయనలో వినియోగింపబడింది ఈ ఆత్మ. ఇదే ఆత్మ ఈ రోజున నీలో నాలో ఉన్న ఈ ఆత్మే ఆ రోజున ప్రభువుని, యేసు ప్రభువుని మృతులలో నుంచి కూడా లేపిన ఆత్మ. ఆమేన్. అదే ఆత్మ ఈరోజు నీలో ఉంటే, నాలో ఉంటే, ఆ ఆత్మ చేసే పని ఏంటో తెలుసా? మనం ఎక్కడ చచ్చిన స్థితిలో ఉన్నాము, బ్రతుకుంటానికి జీవంతో ఉన్నాము, బ్రతుకున్నామని అనిపిస్తుంది, కానీ చాలా విషయాల్లో మనం చచ్చిన స్థితిలోనే ఉన్నాం. చాలా విషయంలో జీవము మనలో లేదు, రైట్?
ఆ పరిస్థితుల్లో అదే ఆత్మ, యేసుకి జీవం ఇచ్చి లేపిన ఆత్మ, యేసును బ్రతికించిన ఆత్మ, యేసుని సమాధిలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన అదే ఆత్మ ఈ రోజున మనల్ని కూడా జీవింప చేయడానికి, ఆత్మీయంగా నువ్వు ఎక్కడ చచ్చిన స్థితిలో ఉన్నా, ఎక్కడ యేసు కోసం నేను జీవించలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నా, ప్రభు కొరకు సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నా, ఆ పరిస్థితుల్లో, ఆ చచ్చిన స్థితిలో నిన్ను లేపిద్ది. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, నువ్వు మరణించిన తర్వాత కూడా ఆయన వచ్చినప్పుడు మనం ఏమవుతాం? ఎత్తబడతాం, లేపబడతాం. ఆ ఆత్మలో గనక నువ్వు ఉంటేనే లేపబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున యేసుని ఎలా లేపిందో, ఎలా ఆ ఆత్మ లేపారో ఈవెన్ మనల్ని కూడా అలా లేపుతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదరణకర్తగా మనకు సహాయం చేయుట కొరకు, మనల్ని ఆదరించుట కొరకు పంపించబడిన ఆ దేవుని ఆత్మ ఈ రోజున మనలో ఉండి మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఆయన ఇంకొక విషయం ఏంటి? యోహాను సువార్తలో మన ఆదరణకర్త రెండవది సత్య స్వరూపి అయిన ఆత్మ. వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. సత్య స్వరూపి అయిన ఆత్మగా ఆయన మనకెలా ప్రత్యక్షపరుచుకున్నాడు, లేకపోతే ఆయన మనకెలా సహాయం చేస్తున్నాడు అని ఒక 2 రిఫరెన్సెస్ అక్కడే చూద్దాం. యోహాను సువార్తలోని 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. అయిపోయింది టైం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి మీరు మొదట నుండి నా యొద్దనున్న వారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఏంటంట? ఈ సత్యస్వరూపి ఆయన ఆత్మ వచ్చినప్పుడు మనకు చేసే మొదటి పని ఏంటి? ఎవరి గురించి? యేసును గురించి మనకు సాక్ష్యం ఇస్తారు. యేసయ్య ఎవరో మనకి చెప్తారు. అంటే యేసు ప్రభు ఎవరో ఇప్పటి వరకు శిష్యులకి తెలుసు. శిష్యులతో ఆయన ఉండి యేసుప్రభు వారితో ఎలా ఉన్నాడు, వాళ్ళకి ఎలా సహాయం చేశాడు, యేసుప్రభు వాళ్ళకి ఎవరో వాళ్ళు చూశారు ఆల్రెడీ. మనం చూడలేదు కానీ యేసుప్రభుని శిష్యులు. ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్తున్న మాట? శిష్యులకి చెప్తున్న మాటే. సో కాబట్టి యేసుప్రభు వాళ్ళతో చెప్పేది ఏంటంటే, సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. నేనేం చేశానో, నేను ఎలా మీతో ఉన్నానో, నేను ఏమి మీకు బోధించానో, నేను బోధించిన వాటిలో నుంచే, నేను చెప్పిన వాటిలో నుంచే ఆయన మీకు సాక్ష్యం ఇస్తాడు. అప్పుడు నేను చెప్పింది ఆయన చెప్పింది ఒకటే కాబట్టి మీరు కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి విరోధంగా వ్యతిరేకమైన దాన్ని చేయడానికి నిన్ను ప్రోత్సాహం చేయరు. నీకోసం అది చేయమని చెప్పరు. దేవుని ఆత్మ ఎప్పుడు చెప్పినా కూడా ప్రతి మాట, ప్రతి దేవుని మాట నీకు ఒకవేళ స్వరం వినిపించిందా, ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా ప్రవచనం చెప్పారు, ఇవన్నీ కూడా ఆత్మీయులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ మాట విన్నా సరే ఆ మాట దేవుని వాక్యానికి సరిపోయిందా, దేవుని వాక్యంలో ఉందా, దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. రైట్? దేవుని వాక్యానికి విరోధమైంది ఏదైనా సరే అది అపవాది నుంచి వచ్చింది. నీకు అది ఎంత గొప్పగా అనిపించినా సరే, ఒకవేళ ఎంత గొప్ప దైవసేవకుడు చెప్పినా సరే, దేవుని వాక్యానికి విరోధంగా బోధింపబడే బోధ ఏదైనా సరే ఆత్మకు విరోధమైందే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సత్య స్వరూపి సత్యాన్నే మాట్లాడతాడు. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన సత్యమై ఉన్నాడు. అసత్యానికి ఏమాత్రము కూడా ఆయనలో అవకాశం లేదు. కాబట్టి ఆయన సత్యమై ఉండగా ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ కూడా మన మధ్యకు పంపించబడిన ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ కూడా సత్యాన్నే, ఆయనలో ఏ సత్యం ఉందో, యేసులో ఏ సత్యం ఉందో అదే సత్యాన్ని మీకు బోధిస్తాడు. అదే సత్య మార్గములో మిమ్మల్ని నడిపిస్తాడు. అదే సత్యము కొరకు మిమ్మల్ని జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఆ సత్యంలోనిదే మీకు నేర్పిస్తాడు. ఆ సత్యంలోనే మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ప్రభు చెప్తున్నాడు, ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ
ఒకటి, ఆయన ఆదరణకర్తగా మన కోసం పంపించబడ్డాడు. రెండవది, సత్యస్వరూపి అయిన ఆత్మగా మన కొరకు పంపించబడ్డాడు. ఇంకో వచనం కూడా చూడండి, 16వ అధ్యాయంలో 13వ వచనం ఉంటుంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చాలు. ఏంటి? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. తానంతట తానే ఏం బోధించుడు అంటే వాక్యం లేకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వింటూ ఉంటాం కదా ప్రవచనాలు, కొంతమంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒకటి ఏది గుర్తొస్తే అది మనుషుల బలహీనతలు తెలుసుకొని, ఇక్కడ ఈయన ఆదరణకర్త, మీ బలహీనతల్లో నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆయన చెప్తే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారు, బలహీనతలు క్యాష్ చేసుకోవడానికి ఏదో ఒకటి ప్రవచనం. పాపం పిచ్చి జనాలు ఏదో ఒకటి నమ్మేస్తున్నారు. ఇదంతా కూడా మనుషుల్ని మోసం చేయడం కోసం. ఈ మోసం ఎంతకాలమో ఉండదు, నిలవదు. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్మల్ని సత్యంలోనే నడిపిస్తాడు. తానంతట తాను ఎంత స్పష్టంగా ఉందో ఆ మాట. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా తన ఇష్టానుసారంగా మాట్లాడు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ప్రతి మాట కూడా వాక్యంలో నుంచి మాట్లాడతారు. ఏదైతే లిఖించబడి ఉందో, ఏదైతే వ్రాయబడి ఉందో, ఏదైతే దేవుని ఆత్మ, ఇప్పుడు ఇది రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన వాక్యమే. కాబట్టి రాయబడినదే ఆయన మాట్లాడతారు. కానీ తానంతటే తానే ఏమి, ఎంత చక్కగా ఉందో ఆ మాట, తానంతట తానే ఏమి బోధింపడు కానీ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి సత్య స్వరూపి అయిన ఆత్మ. చెప్పండి ఎవరైనా. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు సత్యాన్ని తెలియజేస్తాడు. కానీ ఈరోజు ఆదరణకర్తగా సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన మనతో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆదరణకర్తగా ఎంత మనకి సహాయం చేయడానికి, మనల్ని ఆదరించడానికి, మన బలహీనతల్లో మనల్ని అర్థం చేసుకోవడానికి ఆదరణకర్తగా మనతో ఆయన ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా ఈ రోజున నిన్ను ఆదరించడానికి ఆయన నీతో? చాలా పరిస్థితుల్లో, చాలా సమయాల్లో నిజంగా మనం ఒంటరిలు అయిపోతాం కదా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పాపం. ఏం మాట్లాడితే ఏం గొడవలు అవుతాయో అని చెప్పి లోపలే ఒంటరిగా మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లా టైంలో హోలీ స్పిరిట్తో మాట్లాడుకోండి. ఫస్ట్ డే చెప్పాను కదా, పరిశుద్ధాత్మతో కమ్యూనికేషన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ అలవాటు చేసుకోండి. ఆయనతో మాట్లాడుతూ నీకు అలవాటు అయితే నువ్వు అసలు ఎట్లా మాట్లాడాలో కూడా ఆయన నేర్పిస్తాడు. నీ మాట తీరులోనే మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా, హల్లెలూయా. సో రిమెంబర్, మనం ఒంటరులము కాదు, మనం అనాథలము కాదు. నీకు ఎవరూ లేని అనాథము నువ్వు ఎంత మాత్రం కాదు. ప్రైజ్ లార్డ్. మనం బలహీనులము కాదు. ప్రైజ్ లార్డ్. ఈ మాటలతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు బలపరిచి ఉండగా, మనల్ని ఆదరించుట కొరకు మనతో ఉన్న ఆ ఆదరణకర్త యొక్క ఆదరణను పొందుతూ, మన బలహీనతల్లో మనల్ని అర్థం చేసుకొని మనకు సహాయం చేయడానికి, మన బలాన్ని ఇవ్వడానికే మనతో ఉన్న ఆ బంగారు తండ్రి యొక్క బలాన్ని పొందుకుంటూ, మన బలహీనతలను అధిగమించే కృపను ఆయన నుంచి మనం పొందుకుందాం. సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన మనలో ఉండగా, ఆయన సత్యం ఏంటో నిజంగా తెలుసుకొని ఆ సత్యంలో నిలబడదాం. ఏ అవాస్తవమైనది, ఏ అసత్యము మన ముందుకు వచ్చినా దాన్ని సత్యముతో మనం జయిద్దాం. ప్రైజ్ లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఆ ఆదరణకర్త యొక్క సహాయానికి మనల్ని అప్పగించుకుందాం. చాలాసార్లు మన యొక్క బలహీన సమయాల్లో, మన యొక్క ఆందోళన సమయాల్లో, మన కలవరపడే సమయాల్లో ఆదరణకర్త అనబడే ఆయన మనకున్నాడు అన్న సంగతి కూడా మనం గుర్తు చేసుకోం. హోలీ స్పిరిట్ ఇస్ ద ఓన్లీ మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో ఉన్నాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ ఈస్ నెగ్లెక్టెడ్.
most of the time we don't remember him. మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఆయన యొక్క బలాన్నంతా కూడా నీరు గార్చేస్తూ ఉంటాం. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అంత గొప్ప దేవుడు నిజంగా మనలో ఉన్నాడు అని అంటే నిజంగా ఆయన్ని ఎంత మనం వినియోగించుకోవచ్చో. నీకు సహాయం చేయటం కొరకే ఆయన ఉండింది, ఆయన ఊరికే నీలో ఉండటం కోసం కాదు. ఆ రోజున మార్త ఎలా ఆహ్వానించడానికి ఇంట్లోకి ఆహ్వానించింది, కానీ కూర్చో ప్రభా అని చెప్పి కూర్చోబెట్టి దేవుని యొక్క మాటలు వినటానికి కానీ దేవుని యొక్క మనసు తెలుసుకోవడానికి కానీ ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. దానివల్ల ఆమెకి ఏ ప్రయోజనం కూడా లేదు. దానికి తోడు ఆమె కలవరం, కన్నీళ్ళు, తొందరపాటు ఇవన్నీ మార్తకు కలిగినాయి. దానికి కారణం ఏంటంటే తన ఇంటిలో ఉన్న ఆయన ఎవరో ఆమె తెలుసుకోలేకపోయింది. ఈరోజు నా ఆదరణకర్తగా మనకు సహాయం చేసే మన సహాయకుడుగా పైనుండి పంపబడిన వాడు, యేసు ప్రార్థించగా పంపబడిన ఆదరణకర్త. శిష్యుల యొక్క కలవరాన్ని ఎరిగి మీరు ఇంకా కలవరపడవలసిన పని లేదు, నేను వెళ్ళిపోతున్నా నాలాగా సహాయం చేయడానికి, నాలాగా మీకు మిమ్మల్ని ఆదరించడానికి, నాలాగా మీతో ఎప్పుడూ ఉండటానికి నేను కొన్ని రోజుల నుండి నేను వెళ్ళిపోతున్నా, నాలాగా ఆయన మిమ్మల్ని ఇంకా ఎన్నడూ విడిచిపెట్టి వెళ్ళడు, మీతో ఎప్పుడూ ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు. అలాంటి ఆయన్ని నేను మీకోసం పంపిస్తున్నాను, తండ్రిని అడుగుతున్నాను పంపించమని. మన కొరకు ఆయన పంపించబడ్డారు. ఒకసారి నిజంగా రోజుకి ఎన్నిసార్లు మనం చేసే పనుల్లో, మన యొక్క దినచర్యలో పరిశుద్ధాత్మని మనం రిమైండ్ చేసుకుంటున్నాం. అసలు నువ్వు చేసే పనుల్లో హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ మీ కదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నారు కదా, నాలో ఒక ఆదరణకర్త ఉన్నారు, నాలో నాకు సహాయం చేయడానికి ఒక ఆయన ఉన్నారు, ఓకే లెట్ మీ టేక్ హిస్ హెల్ప్ అని ఎప్పుడన్నా అసలు మనం ఆయన్ని రికగ్నైజ్ చేస్తున్నామా? ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇది నా ఆదరణకర్తగాను సత్యస్వరూపి అయిన ఆత్మగా మా మధ్యలో మీరుండి మాలో ఉండి మమ్మల్ని నడిపించుట కొరకు అయ్యా నాయన నీ సత్యాన్ని మాకు బోధించినందుకు వందనాలు. అవును తండ్రి, నాయన ఆదరణ లేక దేవా నాయన కొట్టుమిట్లాడుతున్న ఎంతోమంది బిడ్డలు నాయన మా మధ్యలో ఉన్నారయ్యా. నిజంగా నాయన మాకున్న పరిస్థితుల్లో చాలా సమయాలు మేము ఒంటరిగా మిగిలిపోతున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని ప్రేమించేవారు, అయ్యా మావారు అనబడేవారు చుట్టూ మాకు ఎంతోమంది ఉన్నా మనసులో ఒంటరితనం, హృదయంలో ఒంటరితనం తండ్రి. నిజంగా అట్లాంటి సమయాల్లో నీ ఆదరణే మమ్మల్ని నిలవబెడుతుంది ప్రభువా. ఎన్నో సమయాలు ఎన్నో సందర్భాల్లో ఏంటి అని ప్రశ్నార్థకంగా ఉన్న సమయాల్లో నీ మాట చేత మమ్మల్ని ఎన్నోసార్లు ఆదరించావయ్యా. ఓ తండ్రి, నిజంగా నువ్వు ఆదరణ కర్తవ్యాన్ని చెప్పటానికి మా జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలను మీరు ఉంచారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మనుషులు ఎవరు కూడా మాట్లాడలేని విధంగా అయ్యా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మా పరిస్థితులు నీకు తెలుసు అయ్యా, మా యొక్క దుఃఖ సమయాలు మీకు తెలుసు, మా ఒంటరి సమయాలు మీకు తెలుసు, మా బాధ సమయాలు మీకు తెలుసు ప్రభువా. అయ్యా మా బలహీన సమయాలు మీకు తెలుసు ప్రభువా. అయ్యా ఏ పరిస్థితికి తగిన విధంగా, ఏ మనిషికి తగిన విధంగా అయ్యా నువ్వు మాట్లాడగలిగిన దేవుడవు ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఎన్నో ఒంటరి సమయాల్లో ప్రభువా నీ మాటే నన్ను ఆదరించింది ప్రభువా. అయ్యా నీ వాగ్దానమే నన్ను బలపరిచింది ప్రభువా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ సమయంలో కూడా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా. సమయానుకూలమైన నీ ఆదరణ వాక్కును నువ్వు మాకు పంపించే దేవుడు అయ్యా. అయ్యా మరి నీ సేవకుని ద్వారా సంఘంలో ఎన్నోసార్లు నీ మాటల ద్వారా నీ ప్రజలను మీరు ఆదరిస్తున్నారు. ఒకటే వాక్యము ప్రభువా నీ దాసుని నోటి నుంచి విడుదలైన ఎవరికి ఏ విధంగా వాక్యం అవసరమో ఆ విధంగా నీ ప్రజలతో నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. మా కొరకు పంపింపబడిన ఆదరణకర్త అయ్యా నైనా మమ్మల్ని అర్థము చేసుకుని మా కొరకు సహాయం చేయట కొరకే మాతో ఉన్న దేవుని ఆత్మ అయ్యా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ప్రభువా అయ్యా మాతోనే ఉండి మా బలహీనతలలో ప్రభువా
అయ్యా మా బలాలలో అన్ని వేళలో కూడా నువ్వు మాతో ఉన్న దేవుడు అయినందుకు స్తోత్రాలు దేవా. ఆత్మరణి సంచు కరువులో నువ్వు మమ్మల్ని ముద్రించానన్నావు తండ్రి. అయ్యా తిరిగి ఎందుకోసం ఈ ఆత్మను ప్రభా మా కొరకు పంపించబడ్డావో ఆ ఆత్మ తిరిగి మమ్మల్ని ప్రభా నీ రాజ్యంలో చేర్చేంత వరకు నువ్వు మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో ఉంటానని సెలవిచ్చి వాగ్దానం చేసిన తండ్రి. అయ్యా నైనా నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభా ఈ రోజున నిజంగా ఆత్మలో ఒంటరులుగా ఉంటున్నారో, మనసులో ఒంటరులుగా ఉంటున్నారో, ఆదరణ లేక కొట్టుమిట్లాడుతున్నారో అట్టి నీ బిడ్డలకి ప్రభా నీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను నమ్మినందుకు ప్రభా ఒకవేళ కుటుంబస్తులు వారిని దూరం చేస్తే, నిన్ను అంగీకరించినందుకు ప్రభా దేవా అయిన వారందరూ వారిని విడిచిపెడితే నువ్వు మాత్రం వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. యా 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 బంగారు తండ్రి నైనా వారితో నేను ఉండే దేవుడు కాబట్టి అయ్యా బిడ్డలు ఎవరెవరు ప్రభా ఆదరణ లేక ప్రభా నైనా అలమటిస్తూ ఉన్నారో వారిని నీ ఆదరణ కలిగిన వాకుతో ఆదరించే సన్నిధితో నీ బిడ్డలను మీరు బలపరచండి అని ప్రార్థన చేస్తున్నాను. ఓ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు సహాయం చేయట కొరకు మాతో ఉండటం మాత్రమే కాదు, మా బలహీనతల్లో ప్రభా నీ బలాన్ని మా పక్షంగా రుజువు చేయాలని కూడా నువ్వు ఆశపడుతూ ఉండగా అయ్యా యథార్థమైన మనసుతో నీ దగ్గరికి మేము వచ్చినప్పుడు మా బలహీనతలను ప్రభా మేము ఒప్పుకోవడానికి మాకు ప్రభా మా మనస్సును సిద్ధపరచండి అయ్యా. మా భక్తి మనుషుల కోసం కాదు కానీ అయ్యా నిజంగా నీతో మాకు బంధాన్ని బట్టి మా ప్రభా మా భక్తి నాయన. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. నిజంగా నువ్వు మమ్మల్ని సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నీ దగ్గర మేమేమి దాచలేము కాబట్టి అయ్యా యథార్థంగా నీ దగ్గరికి వచ్చి తండ్రి అని మా బలహీనతలను ఒప్పుకొని ఆ మా బలహీనతల్లో ప్రభా నీ శక్తిని పొందుకోవటానికి కృపను అనుగ్రహించండి. ఓ తండ్రి నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు మా శరీర బలహీనతల్లో ప్రభా మేము నిజంగానైనా మేము నీకు అప్పగించుకున్నప్పుడు ఏ బలహీనతను బట్టి మేము ప్రభానైనా బాధపడుతున్నామో ఆ బలహీనతలో మమ్మల్ని మీరు చచ్చిన వారుగా దేవా శరీర విషయంలో మమ్మల్ని చచ్చిన వారుగా చేసి ఆత్మ విషయంలో నీతి కొరకు చేయడానికి అయ్యా నువ్వు మాలో ఉండి ప్రభా మాకు సహాయం చేసే దేవుడు అని చెప్పావు తండ్రి. నిజంగా ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డ కూడా దీని కొరకు ఆశపడటకు సహాయం తెచ్చండి. ఎక్కడ శరీరంలో శోధింపబడుతున్నారో, ఎక్కడ శరీరానుసారంగా ప్రభానైనా శోధనకు గురి అవుతున్నారో ఆ బలహీనతలను వారు జయించి శరీరము విషయంలో చచ్చిన వారుగా ప్రభా వారు జీవించగలగటానికి ఆత్మ విషయంలో నీతిమంతులుగా నీతి కొరకు జీవించేవారుగా అవటానికి సహాయం చేయండి. ఎందుకనగా ప్రభువా క్రీస్తుని మృతులలో నుండి లేపిన అదే ఆత్మ ఈ రోజున మాలో జీవించుచూ ఉండగా మాలో ఉండగా తండ్రి మమ్మల్ని కూడా అలా జీవింప చేయుటకు నువ్వు సమర్థుడవు, నువ్వు శక్తివంతుడు అని మేము నమ్ముతున్నాం ప్రభువా. అయ్యా మా సామర్థ్యాన్ని బట్టి మా బలాన్ని బట్టి మా నీతిని బట్టి ప్రభా కాదు తండ్రి, మాలో ఉన్న నీవు గొప్పవాడు అయ్యా. మాలో ఉన్న నీవు యేసుని ఎలా మృతుల్లో నుంచి లేపావో, యేసుని ఎలా లోకములో నీ కొరకు నీతిగా జీవింపచేసావో, ఎలా తండ్రి చిత్తాన్ని జరిగించుట కొరకు యేసుకి ఎలా సహాయం చేసావో అదే ఆత్మ ఈరోజు మాలో ఉండగా మమ్మల్ని కూడా యేసులాగా బ్రతికింప చేయగలిగింది నీ ఆత్మ మాత్రమే తండ్రి. ఆ ఆత్మకి ఈరోజు మమ్మల్ని అప్పగించుకుంటున్నా. ఆ ఆత్మ ద్వారా జీవించాలని ఆశపడుతూ ఉండగా పరిశుద్ధాత్మని కృపను అనుగ్రహించండి. శరీరం విషయంలో చచ్చిన వారుగాను ఆత్మ విషయంలో నీతి కొరకు జీవించేవారుగా మమ్మల్ని ఈరోజు మీరు మార్చండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. సత్యస్వరూపి అయిన ఆత్మగా మా మధ్యన మీరు ఉండి ప్రభువా యేసు ఏమై ఉన్నాడో నువ్వు మాకు బోధిస్తూ అయ్యా నీ అంతటి నీవుగా ఏం బోధించట్లేదు కానీ యేసు ఏమి బోధించాడో, ఏమి వ్రాయబడి ఉందో, ఏమి లిఖించబడి ఉందో, ఏమి ప్రవచింపబడి ఉందో తండ్రి దానిలో నుంచే నువ్వు మాకు బోధిస్తూ మాకు తెలియపరుస్తూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉండగా మేము సత్యములో మేము నడవగలుగుటకు సహాయం దయచేయండి. ఈ సత్యమే మమ్మల్ని స్వతంత్రుల్ని చేసి ఉండగా ఆ స్వాతంత్రంలోనే మేము జీవించటకు కృప చూపించండి. ఇంకా ఎన్నడూ కూడా అసత్యం అనే బానిసత్వంలోనికి, అసత్యం అనే కాడి క్రిందకి ఎన్నడూ మేము ఎవరు కూడా వెళ్ళకుండానట్లు అయ్యా సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠించు ప్రభువా. సత్యములోనే మమ్మల్ని నిలవబెట్టు ప్రభువా. సత్యమునకు సాక్షులుగా మమ్మల్ని చేయండి ప్రభువా. సత్యానికి విరోధంగా మా ముందుకు వచ్చే దేనినైనా కూడా ఎదిరించుటకు మాకు కావలసిన ధైర్యాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ
నీ కృపకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా కొరకు పంపించబడిన ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆ బంగారు తండ్రి దేవుని ఆత్మకు హృదయపూర్వకంగా ప్రణమిల్లి ప్రభా ఈ రోజున మరి ఒకసారి నువ్వు మా ప్రభువు అని మా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకుంటూ నీ సర్వాధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ ప్రభుత్వానికి లోబడుచు నీ యొక్క అధికారానికి విధేయత చూపుతూ నీ కోసం బ్రతికే భాగ్యాన్ని నాకు నా బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని ప్రాధేయపడి వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం, శిలువ రక్తమునకే జయం, యేసు నామమునకే సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.